హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇది వచ్చేసి వినాయక చవితి వ్లాగు. మీ ఇంట్లో వినాయక చవితి ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. నేనైతే ఈ ఇయర్ అయితే బొమ్మ పెట్టలేదు, ఇంట్లో అయితే విగ్రహం అయితే పెట్టలేదండి. నార్మల్గా ఇంట్లో అయితే పూజ చేశాను. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వీడియో. అంటే మనకి స్టేటస్ రూపంలో వీడియోస్, ఫొటోస్ అలా పెడుతూ ఉంటారు కదా, అలాంటి వీడియోస్ అండి. అలాగే ఫ్రెండ్స్ అందరూ బాగా పూజ చేసి, అంటే స్టేటస్ రూపంలో కూడా పెడతారు కదా, అవే స్క్రీన్ షాట్ తీసుకుని ఆ రోజు వీడియోస్ రూపంలో అయితే ఈ విధంగా పెట్టాను, స్క్రీన్ షాట్స్ తీసి. ఈ ఇయర్ అయితే నేనైతే వినాయక విగ్రహం పెట్టయితే నేనైతే పూజ చేయలేదు. అలాగే మీరైతే ఏ విధంగా చేశారు, ఏ ఏ ప్రసాదాలు చేశారు అలాంటివన్నీ అయితే కామెంట్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మా విలేజ్లో పెట్టిన విగ్రహం అండి. లాస్ట్ ఇయర్ అయితే మేము వినాయక చవితికి బొమ్మ అయితే విలేజ్లో పెట్టాము. ఈ ఇయర్ అయితే మరి మేము విలేజ్ కూడా వెళ్ళలేదు. అలాగే ఇక్కడ తమిళనాడులో అయితే మనకి ఆంధ్రలో చేసినంత గ్రాండ్గా అయితే వీధుల్లో విగ్రహాలు పెట్టి అయితే సెలబ్రేట్ చేయట్లేదు. ఎవరింట్లో ఆ రోజు పూజ చేసుకున్నారు అంతేకాని ఇలా వీధుల్లో విగ్రహాలు పెట్టి అయితే చేయరు. మనకైతే వినాయక చవితి అయితే 11 days వరకు చాలా సరదాగా ఉంటుంది కదా. అలాంటివన్నీ అయితే ఇలా దూరంగా ఉండేటప్పుడు అయితే చాలా మిస్ అవుతుంటాం. ఇదైతే విగ్రహం విలేజ్లో ఉంది, ఎలా ఉందో చూడండి, చాలా బాగుంది కదా. ఈ 11 days అయితే విలేజ్ల్లో సందడి. అలాగే టెంపుల్స్లో ఏ గుళ్ళోకి వెళ్ళినా సరే ఒక మంచి సువాసన వస్తుందండి వినాయకుడు టెంపుల్స్లో అయితే. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి ప్రసాదాలు. ఇవన్నీ నేను చేసినవి కాదండి, మా ఫ్రెండ్స్ ఇచ్చారని చెప్పాను కదా, వదిన ఆవిడ ఇచ్చారు ఈ ప్రసాదాలన్నీ కూడా. నేనైతే జస్ట్ ఓన్లీ వంటల పాయసం మాత్రమే చేసి అయితే దేవుని దగ్గర అయితే పెట్టాను. ఆవిడైతే పులిహోర, పరమాన్నం, ఈ విధంగా ఉండ్రాల పాయసం అవన్నీ చేశారు, సేమియా ఇవన్నీ. నేనైతే ఓన్లీ ఉండ్రాల పాయసం మాత్రమే చేశాను. మీరైతే ఏ విధంగా చేస్తారు? కొందరైతే బెల్లం పాకంలా తీసైతే ఉండ్రాలు వేస్తారు, లేదా పప్పులో. నేనైతే పప్పు ఉడికించి ఆ పప్పులోనే కొబ్బరికూర, బెల్లం కలిపి ఈ విధంగా ఉండ్రాలని వేశాను. ఇవి ఇప్పుడు ఇలా ఉన్నాయి, కానీ కొంచెం చల్లారిన తర్వాత అయితే థిక్గా అయితే అయిపోయింది. అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి 5 daysకి వినాయకుడిని అనిపిన దగ్గర వీడియో అండి. చూసారా పిల్లలు ఏ విధంగా డ్యాన్స్ చేస్తున్నారో. ఈ వీడియో కూడా హైదరాబాద్లో ఉంది, మా ఫ్రెండ్స్ పెట్టిన వీడియోసేనండి ఇవన్నీ. ఎవరో ఒకరు పెడుతూ ఉంటారు కదా వాట్సాప్కి, అవి అయితే మీ ముందుకైతే తెచ్చాను. వినాయక చవితి అయితే కొందరు 3 days, కొందరు 5 days, 11 days, 7 daysకి ఆ విధంగా అనుపుతూ ఉంటారు కదా. ఇది ఫ్రెండ్స్ వినాయక చవితి వీడియో. ఆ వినాయకుని ఆశీర్వాదం మన మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, అలాగే విజయవాడ అయితే ఈ ఇయర్ చాలా ఇబ్బంది పడింది కదా వర్షాలు, వరదలతో. అక్కడ ఉండే ప్రజలందరూ వేగంగా కోలుకోవాలని కోరుకుంటూ అందరికీ బాయ్ ఫ్రెండ్స్.